హాయ్ అండి, ఈరోజు మన ఛానల్లో కరకరలాడే కారపూసని చాలా సింపుల్గా మనము తయారు చేసుకోవచ్చు. ప్రాసెస్ కూడా చాలా తక్కువ టైంలో చాలా సింపుల్గా అయిపోయే విధంగా చూపించాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే శనగపిండి తీసుకోవాలి. శనగపిండి తీసుకొని కొంచెం వరిపిండి కూడా వేసేసుకొని దీంట్లోకి అయితే మనము సాల్ట్ వేసుకోవాలి. తర్వాత వామును అయితే మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే మనం చిన్న కన్నాల్లో ఉన్న కారపూస ప్లేట్ను వాడతాం కాబట్టి వాము అందులోకి దిగదు కాబట్టి ఇలా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. తర్వాత దీంట్లో కారం కూడా వేసేసుకొని దీన్ని అయితే బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసి కొంచెం లాస్ట్ నెయ్యి వేసుకుంటున్నానండి. వేసేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకోవాలి. నెయ్యి ఆప్షనల్, అంటే ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. తర్వాత ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెంగా వాటర్ వేసుకొని చపాతీ పిండి కన్నా కొంచెము పలుచగానే కలుపుకోవాలి. ఎందుకంటే మనము చిన్న కన్నాలు ఉన్న కారపూస ప్లేట్ను వాడుతున్నాం కాబట్టి అందులోంచి మనకి పిండి దిగాలంటే కొంచెం లూజ్గానే ఉండాలి కాబట్టి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇలాగ కారపూస ప్లేట్ని ఇందులోకి సెట్ చేసుకొని ఈ పిండిని అయితే ఇందులో వేసేసుకొని ఇలాగ 2 ముద్దలుగా వేసుకొని సెట్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఇప్పుడు హీట్ చేయాలి. ఆయిల్ బాగా హీట్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇది వేసేసుకోవాలి. ఇలాగా మనం ఫస్టే ఎక్కువ ఆయిల్ హీట్ చేస్తే మనం వేసినప్పుడు చేతి మీదకి ఆవిరి అనేది వేడిగా తగిలితే మనకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉన్నప్పుడు వేసుకోండి. ఇది వేపుకోవడం కూడా మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలి. ఫస్ట్ దీన్ని డిస్టర్బ్ చేయకుండా కొంచెంసేపు ఉన్నాక, అంటే మరీ ఎక్కువసేపు కాకుండా ఒక 5 మినిట్స్ అలా ఉంచి తీసేసుకోవాలి. చూసారు కదా, ఒకవైపు వేగిన తర్వాత రెండు వైపు కూడా చూసుకొని వేపుకోవాలి. ఇలాగ ఒక లేయర్లా వచ్చేస్తుంది సింపుల్గా. అంతేనండి, చాలా సింపుల్గా ఉంది కదా ప్రాసెస్. పిల్లలు కూడా హైజీనిక్గా ఇంట్లో తింటారు, బయట కొనే పని లేకుండా. మీరు కూడా ఎలా ట్రై చేయండి, చాలా చక్కగా తయారైపోతుంది కారపూస అనేది. కావాల్సిన లాస్ట్లో కరివేపాకు పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. అంతేనండి, చక్కగా మనకి కారపూస అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.